హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ విన్నీ 19. ప్లీజ్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఎందుకంటే చేపల పులుసు వండే విధానం మొత్తం మీకు చూపిస్తాను. మా అమ్మ చేత్తోనే వండిపిస్తున్నాను. అలాగే చూసేయండి వీడియో చూడండి. మా ఊర్లోకి అయితే చేపలు వచ్చేసినాయి. ఇంకా నాకు చేపలు చూడగానే నోరాగదు కదా, ఎందుకంటే నాకు చేపల కూర మంచిగా వండుకోరాదనమాట. ఇంకా తినడం వచ్చు కానీ వండడం రాదు. అందుకని చెప్పి మా అమ్మ చేత వండిపించుకుందామని, అమ్మ చేపలు తీసుకుందాం అనగానే తీసుకుంది కదా, తీసేసుకుందామని. ఇంకా మేమైతే చేపలు అయితే బేరమాడాము. ఇంకా 150 రూపీస్ అన్నాడనమాట. ఫైనల్ 140కి ఇచ్చిండు. ఇంకా మేమైతే కేజీన్నర తీసేసుకున్నాము, వచ్చాము, కడుగుతున్నాము అనమాట. ఇంకా మా నాన్నకైతే కడగడానికి కింద కూర్చోరాదని చెప్పి ఎట్లా కడగాలంటే, సరే నాకు చెప్పేసి నేను కడిగేస్తా అని చెప్పాను. అందుకనే నేనైతే కడుగుతున్నాను. ఇంకా ఒకసారి నేనైతే చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసాను వాళ్ళు ఎలా కడుగుతారో, అదే ఐడియా ఏమంటే నేనైతే ఇప్పుడు కడుగుతున్నాను. మంచిగా ఇక్కడ ఊర్లో బొడిదవును ఉప్పేసి రాకుతారంట. అలా అయితే నేను కడగా అని చెప్పిన, ఎందుకంటే ఆ బొడిదంతా చేపకు పట్టుకొని తినాలనిపించేదని చెప్పేసి ఇంకా చూసిన ఐడియాతోని నేనైతే చాకు తీసుకొచ్చి మొత్తం దాని మీద చెక్క అంతా గీరా అనమాట. మంచిగా స్మూత్గా మొత్తం ఏం దాని మీద ఒక్క చెక్కు లేకుండా కూడా వచ్చేసింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కడుగుతున్నాను కదా, చేపలు కడిగేదాని లెక్క. కానీ ఫస్ట్ టైం అండి జీవితంలో చేపలు కడగడం. కానీ ప్రతి ఒక్క పని రావాలి కదా, ఏదైనా ట్రై చేస్తే కంపల్సరీ వస్తుంది మనకి. మనం చేయాలి కానీ ప్రతిదీ సాధించగలుగుతాము. అట్లా అని చెప్పి నేనైతే ట్రై చేసిన, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. అది చేపలు అయితే జారిపోతున్నాయి ఫస్ట్, కానీ దాన్ని జాగ్రత్త పట్టుకొని నిదానంగా ఎండ కొడుతున్నా సరే మంచిగా నీట్గా కడిగాను. మొత్తానికైతే అవి తీయడం చాలా కష్టము, కానీ వాళ్ళు ఎలా కడుగుతారో అసలు గ్రేట్ కదా అసలు చేపలు కడిగే వాళ్ళు. కానీ ఎవరి వృత్తి వాళ్ళదే కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. మనం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా నాకైతే ఇంత ఇబ్బంది అవుతుండొచ్చు. చూడండి కట్ చేసే విధానం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అక్కడ అసలు నాకు తెలియదు, అక్కడ కట్ చేయగానే అక్కడ లోపల అవి ఉంటాయని. కానీ నేను కొత్తగా కట్ చేసినా అవి మంచి కట్ కాకుండా వచ్చింది. అది కట్ అయితే అందులో ఉండేది బయటకు వచ్చి చేదైపోతుంది అంట చేప. కానీ అవ్వలేదు, పర్ఫెక్ట్గా కట్ చేసినా. నాకైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే ఫస్ట్ టైము అంత మంచిగా కడిగానని చెప్పి. ఇంకా చూడండి ఇక్కడైతే మేమైతే మంచిగా ఇద్దరం, మా చెల్లి కూడా వచ్చి దాంట్లో ఉప్పేసి నీట్గా అయితే ఫుల్గా కడిగాము. చూడండి లోపల వాటర్ వేసి కడుగుతున్నా నేనైతే. ఇంకా ఫిష్ కూడా సన్నగా కట్ చేయకుండా మీడియం సైజులో కట్ చేసా. ఇంకా అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, మేమైతే ఇలా చేసాము. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి. చాలా రోజులు అయింది ఈ వీడియో తీసి కూడా, కానీ అప్లోడ్ చేయాలి కాబట్టి చేస్తున్నా. అమ్మా చేపల కూర తినాలనిపిస్తుంది, వండుతావా? నాకు ఒక్కదానికి పెట్టకుండా వ్యూవర్స్ అందరికీ చూపిద్దాం వండేది, వాళ్ళందరికీ చూపించడానికి నువ్వు వండాలి. మరి వండుతావా? నాకు బాగా వండుతావా? సరే ఫ్రెండ్స్ చూడండి, మనమైతే ఇప్పుడు వంటకైతే రెడీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే కడిగినాను, ఉప్పు వేసి బాగా రాకిన. అయినా కానీ వాటర్లో మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే నీ స్మెల్ అనేది రాదు. ఇవి మొత్తం ఎంత వైట్గా అయినాయి చేపలు, ఇదంతా పోవాలి, పోయేదాకా కడగాలి. చాలాసార్లు వాష్ చేసి మళ్ళీ ఫైనల్గా ఒకసారి అయితే ఉప్పు వేసి కాసేపు పెడుతున్నా, ఎందుకంటే ఏమన్నా నీ స్మెల్ అనేది పోతుంది కదా, అందుకనే. మంచిగా ఫ్రెష్గా కడుక్కొని ఇందులో కారం, ఉప్పు, నూనె, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని అయితే కలిపి మంచిగా పట్టించిన ముక్కలకు పట్టించి అయితే పెట్టుకున్నాము. ఒక 10 నిమిషాలు అవుతుంది కలిపి, ఎందుకంటే ముక్కలకు బాగా పడతాయి అనమాట. అందుకని పచ్చిమిర్చి తీసుకోవాలి, ఇవి కట్ చేయమ్మా పచ్చిమిర్చి. ఇక వాటికి పులుసులోకి గ్రేవీ కోసం చిక్కగా వస్తుంది. ఇట్లా ఉల్లిగడ్డ కాల్చి, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి ఇంకా వేసి మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర కూడా ఇవన్నీ వేసి మిక్సీ ఇప్పుడు పడతాను. ఇంకా చింతపండు తీసుకున్నాను, కరివేపాకు, పుదీనా రెడీ. ఇక ఉల్లిగడ్డ అవన్నీ అయితే పేస్ట్ చేసుకున్నా నేను రెడీగా, చూపించాను కదా ఇందాక. ఈ పేస్ట్ అయితే మొత్తం వేసేసుకోవాలి. ఇది వేసుకుంటే ఏంటంటే గ్రేవీ వస్తుంది, చిక్కగా ఉంటుంది కొంచెం పులుసు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫిష్లోకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే నిశ్వాసన అనేది ఉండదు ఆయిల్ లేకపోతే.
చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతుందో. పుదీనా వేస్తుంది, కరివేపాకు స్మెల్ అయితే అప్పుడే అదిరిపోతుంది. అల్లమును వెల్లుల్లి ఉంది కదా, వేగానే స్మెల్ అదిరిపోతుంది మాకైతే. చూడండి ఎట్లా గొలుతుంది. అవి ఫుల్గా ఫ్రై అయితే అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, అదైతే గిన్నె సరిపోలేదు, అంటే చిన్నగా ఉంది కదా, ఫిష్ ముక్కలు మొత్తం విరిగిపోతాయి అని చెప్పి మళ్ళీ వేరే గిన్నె అయితే పెట్టినాం, కొంచెం వెడల్పు గిన్నె. చూడండి చేపలు ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో. ఒకసారి కలపమ్మ చేపలను. అందులోనైతే పులుసు అయితే పిసుకుతుంది, ఇవైతే గోలుతున్నాయి మంచిగా. పులుసు అయితే పిసికి పెట్టింది ఆల్రెడీ, అది పోసేస్తుంది. పులుసు పోసినాక ఎక్కువ కలపొద్దు, స్లో కలపాలి, ముక్కలు అనేది విరిగిపోతాయట. కారం గిట్లయితే ముందే అన్నీ పట్టించినాం మేము ఫిష్కి, చూస్తున్నారు కదా. ఈ స్టైల్లో వేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకైతే చేపల పులుసు వండరాదు, అందుకని చెప్పి ఇంకా మా అమ్మతో చేయించుకో. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా మసులుతుందో, తుకతుక ఉడుకుతున్నాయి చేప ముక్కలు అయితే. స్మెల్ అయితే అద్దరిపోతుంది అసలు, ఈ వాసనకే తినాలనిపిస్తుంది. ఇంకెంత టైం పడుతుందో, ఇంకొక 5 మినిట్స్లో బంద్ చేస్తాం. ఇక మంచిగా అయితే మసిలింది, ఉడికినాయి. ఇప్పుడైతే బంద్ చేస్తున్నాం ఇక స్టవ్. అనిపిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే తింటున్నాం. చేపల పులుసు మాత్రం సూపర్ ఉన్నది, ఇంకా తిరిగిపోలే. వేనమ్మ తింటుంది, బిండు తింటుండు. ఎట్లుంది బిండు చేపల పులుసు? ఇస్తారాకులు కావాలంటే వేసుకొని తింటారు ప్లేట్లో పెట్టుకొని. వేనమ్మ ఎట్లుంది చేపల పులుసు? సూపర్ ఉందా అమ్మ? ఎట్లుంది నువ్వు వండే చేపల పులుసు? వస్తున్నదా? అన్నం అయిపోయింది, చేప ముక్క తింటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ ఛానల్. మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది షేర్ అవుతుంది.